ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. నమస్తే మేడం. హార్డీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. బిగ్ బాస్ కి వెళ్ళాలని అనుకునే కామనర్ వాళ్ళు కంటున్న కలల్ని, ఆ కలలని నెరవేర్చడానికి జరిగే పరీక్షే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఓ దట్ ఐ థింక్ వాట్ హౌస్ లో ఉండడానికి కావాల్సిన క్వాలిటీస్ ని, కేపబిలిటీస్ ని టెస్ట్ చేయడానికి ఇక్కడికి ముగ్గురు జ్యూరీ రాబోతున్నారు. రండి రండిరా. You know me from my mind. అన్నొచ్చిండో. హలో, హౌ ఆర్ యు అభిజిత్? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఈ ప్రాసెస్ అంతటికి మీరు ప్రిపేర్డా? కామన్ మ్యాన్ కి అవకాశం ఇస్తున్నారంటే బిగ్ బాస్ అది ఒక చాలా మంచి ఆలోచన. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఇక్కడ ఈ అగ్ని పరీక్షలో మీ హార్ట్ విన్ అయ్యి ఆ టాప్ 15 కి వెళ్ళాలని అంటే ఏం చేయాలి? ఏం చేయాలి సార్? ఇసుక అమ్ముకోవాలి, ఇసుక అమ్ముకోవాలి. వన్ అండ్ ఓన్లీ బిందు మాధవి. వాళ్ళని మనం చూసిన తర్వాత ముగ్గురు తరపు నుంచి 3 గ్రీన్ సిగ్నల్స్ వచ్చేస్తే దే గో స్ట్రైట్ టు ద టాప్ 15. ఓకే ఓకే, అర్థమైంది. బిగ్ బాస్ అనే ఈ పదానికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఏడవైనా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. లెట్ మీ వెల్కమ్ ది ఫస్ట్ క్యాండిడేట్. సారీ, మీ బాత్రూమ్ లోకి నేను వచ్చినట్టున్నాను. ఆ పిల్ల బాత్రూమ్ నేను ఎందుకు ఉంటాను రా? ఆర్థోడాక్స్ అన్ను, కానీ అప్పుడప్పుడు సైక్ చేసే ఫ్యామిలీ. దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి, ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో మేము సెలెక్ట్ చేస్తే మీరు ఒక 4 months ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీ ఎంబీబీఎస్ కెరియర్ జెపడైజ్ అవుతుంది. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. మంత్స్ డిలే అయినా కూడా కొంచెం నేను మేనేజ్ చేసుకోగలను, బికాస్ ద నాలెడ్జ్ ఇస్ ఆల్ హియర్. ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల, ఒక దివ్య నిఖిత, అంతే. ఈ మధ్యన దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటుంది. మెయిన్ గా నోటి దూలు ఎక్కువ అంటారు. మీకు అనిపిస్తుంది అది లేదా? చిన్నప్పటి నుంచి బై బర్త్ డిఫెక్ట్ కాబట్టి ఐ ఓన్ అప్ టు ఇట్. ఇదేవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు. వర్స్ట్ అని నేను అన్ను. ఐ జస్ట్ డోంట్ లైక్ హౌ ఇట్ వెంట్. ఇట్ ఈస్ అభిజిత్. మనం ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. సారీ చెప్తావా? ఏమన్నా చెప్తావా? అవసరం లేదు. చెప్పండి బ్రదర్. మీ పేరేంటి? స్కిన్ నేమ్ హరీష్, సోల్ నేమ్ హృదయ మానవ్. ఎవరు పెట్టారు అది రెండోది? ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా. చెప్పండి ఏంటి మీ కథ అసలు? ఏంటి మీరు? హూ ఆర్ యు? తెలియదు, నా అన్వేషణలో నేనే ఉన్నా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. అవునవునవును. ప్యాషన్ ఆర్ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద బాగా ఉండేది. నాకు ఇదేదో స్టోరీ చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఆవిడ విసిరిన ఒక బాల్ పట్టుకోలేకపోయారు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ విత్ ఎనీ ఆఫ్ యువర్ బ్యాక్ స్టోరీ. యు ఆర్ జడ్జింగ్ మీ బై జస్ట్ లుకింగ్ ఎట్ మై కవర్. అట్టం చూసి అంచనా వేయటం మీ తప్పు. ఏదైనా తిరగేస్తే కదా తెలిసేది అది అట్ట రొట్ట అని. చిన్నప్పటి నుంచి చాలా కోపిష్ట మనిషిని, అది మాత్రం షూర్. మాటల్లోనా? మాటల్లో, చేతల్లో. కొడతావా? ఎస్. నీకు స్పీడ్ ఎక్కువ, కొంచెం తగ్గించుకుంటాను సార్. ఫ్యూ మినిట్స్ లో మీరు జడ్జ్ చేయగలనుకుంటే మీరు నిజంగా మీరు దేవుళ్ళు అయి ఉండాలి. నేను దేవుణ్ణి కాదు. కాదు కాబట్టి మీరు రాంగ్. కాదు కాబట్టి మీరు రాంగ్. వేసేసాడు, బాగా వేసేసాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేది మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటా వెళ్తామా? ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు? బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్స్ అవరా? ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేస్తారా? అంటే అది రే రామ్, గౌడన్నెలం, కళ్ళమ్మినా, ముందలమ్మినా, గేగులమ్మినా, తెచ్చినావా? కళ్ళు తెచ్చినావా మా కోసం? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. తల ముంచేటప్పుడు మా అబ్బాయిలో ఉన్న మంచి క్వాలిటీస్ చెప్తూ ముంచు. ఫస్ట్ నచ్చిన క్వాలిటీ ఏంటి? బాగున్నారు.
నెక్స్ట్ లేదు మీ గురించి చెప్పచ్చా, మా అత్తగారు బాగున్నారు. ఏమైంది? కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తున్నావు, ఓవర్ యాక్షన్ తగ్గించు. నేను కాదు ఇచ్చేది ఛాన్స్. సరే ఒకసారి నించో. ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తాను. సరే ఒకసారి నించో ప్లీజ్. ఇదిగో అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా, అంత మాటల కన్నా ఏది లేదు, నాకు పెళ్లి చేసే దిక్కు లేదు. ఇప్పుడు ఈ ఏర్పు నీకు పెళ్ళి అవ్వలేదని నీ పెళ్లి చేయాలేంటి అంటే ఏంటి నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా ఈ జీరో నుంచి హీరో కావాలని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చిన. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. రాండి ఆడిషన్ కంటే పోతే నువ్వు హీరోవా. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థమైతే కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదనే డైలాగ్. ఆ డైలాగ్ మీదేనా? మందేదంతా అదే సార్. అంతేకాదు మన ఇదే స్టూడియోస్ బయట ధర్నాలు కూడా చేశారు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నాకు ఒక 2-3 యాక్టర్స్ డైలాగ్స్ ఎనాక్ట్ గొంతులో పడుతుందా? అమ్మాయి అడిగిందే నువ్వు చెప్పిందేంటి? సీత సజీవయ్య. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? మీరు సెట్ అవ్వరు బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ అన్నం పెడతా. బిగ్ బాస్ ఆల్మోస్ట్ బిగ్ బాస్. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఇలాంటి వాళ్ళని రిజెక్ట్ చేస్తే జనాలు మనల్ని ఏమన్నా అంటారా? జనాలు చెయ్యకపోతే అంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వర్కౌట్ అదంతా బాగా చేస్తుంటారు. కెన్ వి సీ యు షర్ట్లెస్? డెఫినెట్లీ ఐ లవ్ టు సీ యు. ఎప్పుడు అడుగుతాడా అని వెయిట్ చేస్తున్నాడు. ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నాను రా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎవర్రా పిల్ల? సినిమా యాక్టర్లా ఉంది. తొలి చూపులోనే నా మనసేదో చేసుకున్నా. 21 kilometers blade marathon run. బ్లేడ్ మ్యారథాన్ Yeah. అంటే So basically I'm physically challenged. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.